నమస్కారం అండి. నా బిడ్డని ఈరోజు నేను సజీవుల్లో చూస్తున్నానంటే అంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దయేనండి. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన ఒక అర్జీ మేరకు ఆయన నన్ను చాలా ఎక్కువగా స్పందించి నా యందు న్యాయం చేశారండి. నా పిల్ల సేఫ్గా వచ్చిందండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి కదలి వచ్చి ఆ సారు ఒక్క మాట మీద ఈరోజు మా పిల్లని తీసుకొచ్చి మాకు నిలబెట్టారండి. ఇంకొన్ని రోజులు అయితే పిల్ల ఉంటుందో లేదో కూడా మాకు ఇది లేదండి. కాకపోతే ఏంటంటే నాలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు అని చెప్పి సారు కూడా కొంచెం ఆ కేసుని అంత ఇదిగా తీసుకొని నా బాధ అనేది తీర్చారండి. నిజంగా ఎంతో రుణపడి ఉంటానండి. అలాగే సార్కి మొత్తం క్రైమ్ బ్రాంచ్ శివాజీ సార్కి, సిపి సార్కి, గుణా సార్కి, కేకే సార్కి, ముఖ్యంగా కేకే సార్ అండి. డే 1 నుంచి మమ్మల్ని చాలా ఆయన ఒక పర్సనల్గా అప్పచెప్పిన ఒక కేసు కింద తీసుకొని డే 1 నుంచి ఈ చివరి వరకు కూడా స్టిల్ ఈ రోజుకి కూడా నన్ను ఆయన ఎలా ఉందమ్మా పాప అని కూడా అడిగి నన్ను పరామర్శించిన సందర్భాలు అదంతా ఒక పవన్ కళ్యాణ్ సార్ వల్లే ఇదంతా జరిగిందండి. నేను మరీ ఆ సార్కి నాకు నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. ఒక తల్లి వేదన అనేది ఆ సారే తీర్చారండి. లేకపోతే నా బిడ్డ దొరికేది కాదండి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది నా బిడ్డ. ఎంత బాధపడ్డానంటే అది నాకే తెలుసు. కనీసం నేను ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. చివరాకి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు కూడా మా చుట్టాలకు కానీ ఎవ్వరికీ తెలియదండి. ఎందుకంటే నాకు కూడా ఇంకో బిడ్డ ఉంది. తన జీవితం ఎలా ఉంటుంది, తిన బతుకుందో లేదో కూడా తెలియదండి. దాని గురించి నేను దాచానే కానీ ఇంకే విధమైనది ఇది కాదండి. నాకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్తే సార్ వెంటనే నాకు స్పందించి నాకు న్యాయం చేశారని నాకు చాలా నేను ఇప్పటికీ అది నేను చెప్పుకోలేనండి. నాకు అన్నిటితో నేను ఆయన ఇది తప్పించి నేను ఆయనకి ఏం చెప్పుకోలేదండి. ఒకసారి సార్ని నేను ఒక్కసారి కలిసి మళ్ళీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలని నేను డైరెక్ట్గా సార్ నా పిల్లని తీసుకొని వెళ్ళి మరి నేను సార్ని కలుస్తానండి. దయచేసి మిమ్మల్ని ఇంతవరకు వెయిట్ చేయించానండి. నేను రాత్రి నుంచి నేను నా బిడ్డ కోసం నేను ఇక్కడనే ఉన్నానండి. తెల్లవార్లు ఇక్కడే కూర్చున్నానండి. ఎప్పుడు వచ్చి నా బిడ్డను చూస్తానా అని ఎంతో ఆశగా ఎదురు చూశానండి. మీరు ఫోన్లు చేస్తున్నా కూడా రెస్పాండ్ అవ్వలేదు. దయచేసి నన్ను క్షమించండి. ఉన్నది ఉన్నట్టు ట్రోల్ చేయండి. దయచేసి అందరినీ నేను ఏమైనా అనుకుంటే తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. నా బిడ్డని ఇప్పటివరకు సేఫ్గా మీ వల్ల కూడా మీ పాత్ర కూడా ఉందండి. మీరు ట్రోల్ చేయడం వల్ల నా బిడ్డ చూసి మీరు చేసిన నా వీడియో చూసి తను బయటకు వచ్చింది. నా తల్లిలాగా ఏడుస్తుంది, బాధపడుతుంది అని చెప్పి తను వచ్చి ఈరోజు మాకు నిన్న పాప వాళ్ళ అక్కకి మెసేజ్ చేయడం, అక్క నేను పలానా చోట ఉన్నాను. నిజంగా ఇది మెరాకిల్ అండి. వెంటనే ఆ పాప 4:30కు స్టార్ట్ చేసిన చాట్ అండి, 1:30 చాట్ చేసిందండి. ఆ 1:30లో గుణా సార్, సిపి సార్, కేకే సార్, క్రైమ్ బ్రాంచ్ శివాజీ సార్ వీళ్ళందరూ వెంటనే అలర్ట్ అయిపోయారండి. పిల్ల మనకు దక్కడమే కావాలి అని చెప్పి వెంటనే వితిన్ అవర్లో ఇక్కడ ఈ పాప 5:30కి చాటింగ్ ఆగిపోయిందండి. అతను వచ్చేస్తాడు, నన్ను చంపేస్తాడు, నేను బతుకుంటే మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి లైవ్ లొకేషన్ పెట్టి ఎంత ఫాలోఅప్ చేశారంటే నిజంగా గ్రేట్ అండి. పోలీసులకి నేను మరీ చిరస వంచి నేను నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే అంత ఇదిగా స్పందించకపోతే పోలీసులు ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళలేనండి. అక్కడ పోలీసులను అలర్ట్ చేయడం అంతా మన పోలీసులు చెప్తున్న గర్వంగా నేను చెప్తున్నానండి. మంచిగా ఉందండి. అంటే నేను అయితే పొద్దున్నుంచి అయితే తను మాట్లాడటం జరుగుతుందండి. తను ఏంటంటే నన్ను శాంతం అంటే మా ఫోన్ నెంబర్స్ కానీ కాంటాక్ట్స్ కానీ ఎటువంటిది మా కాంటాక్ట్ లేకుండా మా ఫోటో ఒకటి మా భర్తది, నాది, మా అమ్మాయి పెద్ద అమ్మాయిది ఓ ఫోటో చేసి ఈ ఫోటో చూసుకో నీకు ఏదైనా బాధ ఉంటే అని చెప్పి ఫోటో ఇచ్చాడంటండి. ఎంత దుర్మార్గుడండి. ఎంత ఏడ్చిందండి నా పిల్ల. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నా పిల్ల ఏడ్చింది వీడియోలు కూడా ఉన్నాయి సార్.
దయచేసి అలాంటి దుస్థితి ఏ తల్లికి రాకూడదని నేను చెప్తున్నానండి. అలాంటి దుస్థితి రాకూడదు. సార్ అయితే ఏదైతే జయంగా ముందుకు తీసుకున్నారండి అది చివరి వరకు కంటిన్యూ చేయాలని మరీ ముఖ్యంగా నేను సార్ని ప్రాధేయపడి నేను అడుగుతున్నాను. నాలాంటి తల్లులు ఎంతోమంది, నేను ఈరోజు 8 నెలల తర్వాత బయటకు వచ్చానండి. అలాగే ఎంతమంది నాలాగా ఇళ్లలో కుంగిపోతున్నారు పిల్లలు పోయండి. దయచేసి వాటిని కూడా మీరు సీరియస్గా తీసుకుని ఆ